నరసరావుపేటలో బైక్ రేసులు స్టంట్ చేస్తున్న యువకులను నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. స్టంట్స్కి ఉపయోగించిన బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ సేఫ్టీ మరియు బహిరంగ ప్రదేశాలలో ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఏ ఎంఈ సుబ్బారావు తెలిపారు. బైక్ స్టంట్లు చేస్తున్న యువకులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్న రూరల్ పోలీస్ సిబ్బందిని మరియు నరసరావుపేట రూరల్ ఎస్ఐ కిషోర్ బాబును మరియు ఎస్ఐ శ్రీకాంత్కి సీఐ అభినందనలు తెలిపారు. బైపాస్లో ఒక కుర్రవాడు ఒక 2 వీలర్ మీద ప్రమాదకరంగా స్టంట్ చేస్తూ ముందు చక్రం బైక్ లేపి నడపడం సోషల్ మీడియాలో వచ్చింది. దాని మీద ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఇమీడియట్లీగా మేము వాళ్ళని గుర్తించడమైనది. గుర్తించి అతనితో పాటు అతను ఎంకరేజ్ చేసి అక్కడ ఉన్న మిగతా 8 మందిని కూడా తీసుకొని వచ్చి అతను నడిపిన బైక్ని, అది యమహా ఎంటీ బైక్, దాన్ని సీజ్ చేశాం. అదేవిధంగా ఆ కుర్రాడు మనోజ్ కుమార్ కొన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, దాన్ని క్యాన్సిలేషన్ పంపిస్తున్నాం. ఈ విధంగా టౌన్ అవుట్స్కట్స్లో కానీ ఎక్కడైనా రోడ్ల మీద పబ్లిక్ సేఫ్టీకి భంగం కలిగించేటట్లు వెహికల్స్ నడిపినా, ఏదైనా చర్యలకు పాల్పడినా అట్టి చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తాం. దీని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం అయింది. అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేసి కోర్టుకు పెడతాం.